మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్. ఎన్నికలప్పుడు కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ పథకాలు వెనక్కిపోతున్నాయి. నదీ జిల్లాల్లో తెలంగాణ హక్కులు అంతరించిపోతున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా గోదావరి జిల్లాల్లో మనకున్న వాటాను పూర్తిగా వినియోగించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగలించుకుపోతున్నారు. చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక ఈ ధోరణి పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదు. చంద్రబాబు తాను చేయాలనుకున్న నోటి దోపిడీని చేసేస్తున్నారు. నాగార్జున సాగర్లో ములుగు సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సిఆర్పీఎస్ బెటాలియన్ వచ్చింది. సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోనికి వెళ్ళిపోయింది. కేసీఆర్ సీఎం ఉన్నన్ని రోజులు సిఆర్పీఎఫ్ బలగాలను సాగర్కు రానివ్వలేదు. కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ వితండవాదం చేసింది. 1,00,000 మందితో కేసీఆర్ సభ పెట్టేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచి కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుమారలేదు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు అన్నట్టు పరిస్థితి తయారైంది. చంద్రబాబు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వణుకుతుందో అర్థం కావడం లేదు. వాయా చంద్రబాబు ఈ ప్రభుత్వం మోడీకి దగ్గరైంది. సిఆర్పీఎఫ్కు సాగర్ను అప్పజెప్పడం అంటే తెలంగాణ చేతి నుంచి ఆంధ్ర చేతికి ఆ ప్రాజెక్టును ఇవ్వడమే. సాగునీటి మంత్రి ఉత్తమ్కు సోయి లేదు. దోచుకుందాం అనే పనిలో సీఎం మంత్రులు బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో పరోక్షంగా చంద్రబాబు పాలన సాగుతోంది. నీళ్లపై ముఖ్యమంత్రికి శ్రద్ధ లేదు. ఢిల్లీకి మూటలు పంపడంపైనే సీఎం 24 గంటలు బిజీగా ఉన్నారు. మళ్ళీ సమైక్య పాలన రోజులు వస్తున్నాయి. పరిస్థితులు ఇలానే ఉంటే హైదరాబాద్కు తాగునీళ్లు కూడా రావు. కేసీఆర్ పాలనలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఉత్తమ్ సాగునీళ్లు మంత్రి కాదు, కన్నీళ్ల మంత్రి అయ్యారు. ఉత్తమ్ నియోజకవర్గంలోనే రైతు సాగునీళ్లు రాక కంటతడి పెడుతున్నారు. బడే బాయ్తో బాగుండి చోటే బాయ్ ఏమి సాధించారు? కేసీఆర్ మోడీతో బాగా లేక రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారు అని రేవంత్ అన్నారు. ఇప్పుడు బాగుండి ఏం సాధించారు? సాగర్పై 23కున్న స్థితి కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాగర్ను ఆంధ్ర సిఆర్పీఎఫ్ అప్పగించడాన్ని ఆపాలి. ఆంధ్రప్రదేశ్ కాప్స్ టేక్ ఓవర్ నాగార్జున సాగర్, తెలంగాణ ఆఫీషియల్స్ టెన్స్డ్. ఇది నిన్న జరిగింది. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసింది. ఇది నిన్న జరిగిన పని. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని మనం కేసీఆర్ గారు. అప్పుడు కూడా ఒకసారి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఫోర్సెస్ని పంపించే ప్రయత్నం చేసిండు. తన్ని తరిమేసిండ్రు. మన పోలీసు పూర్తిగా నాగార్జున సాగర్ను మన కంట్రోల్లో పెట్టినరు. నాగార్జున సాగర్ రైతాంగం ఎప్పుడు ఏ క్షణం ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇచ్చినాం. ఒక్క పంట నష్టపోలేకుండా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. నాగార్జున సాగర్ చరిత్రలో 65 ఏళ్ళ నాగార్జున సాగర్ హిస్టరీలో వరుసగా నీళ్ళు ఇచ్చినాం. అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కేఆర్ఎంబీ చేతిలోకి తీసుకుంటుంది అనే విషయాన్ని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పేంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే, వారికి వచ్చిన సమాచారం మేరకు మేమందరం కూడా ఆ రోజు మాట్లాడినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆర్ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండో, ప్రభుత్వం తోక ముడిచి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీ తీసుకోవడానికి లేదు. ఇంతకాలం మా తెలంగాణ చేతులు ఎట్లయితే ఉందో మా తెలంగాణ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిండ్రు. మళ్ళీ తెల్లవారి నుంచి నిద్రపోయారు. అవతల ఏం జరుగుతుంది, ఏం కుట్రలు జరుగుతున్నాయనే సోయి లేదు ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ
పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జున సాగర్. ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్ళను మొత్తం దోసుకపోయారు. వాళ్ళ వాటా మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగికి కావచ్చు, ఎండాకాలం మంచినీళ్ళ కొరకు కావచ్చు, హైదరాబాద్ మంచినీళ్ళు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంచినీళ్ళ కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకపోయాడు. ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకో చంద్రబాబును చూసి వణుకుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు. చంద్రబాబు మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి, తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాలు చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. కానీ మరి వీళ్ళకి లేదు సోయి. తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీకి అప్ప చెప్తున్నారు, నీళ్ళని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్ప చెప్తున్నారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిది. ఇవాళ ఇరిగేషన్ మంత్రికి కూడా అసలు సోయి లేదు. ముఖ్యమంత్రి నేను ఒక్కరోజు సెలవు లేకుండా పని చేస్తున్నా అంటున్నాడు చాలా ఆశ్చర్యంగా. నిజమే, ఒక్కరోజు పని లేకుండా ఖాళీ లేకుండా చేసే పని మూడలు తయారు చేసుడు, లెక్కలు పెట్టుడు, సంచులు కొట్టుడు, ఢిల్లీకి పంపుడున్నట్టుంది. అంతకు మించిన పని ఇంకేం కనబడతలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నువ్వు చేస్తున్న పని. ఒక్కటంటే ఒక్కటి. రెండు పంటలకు నీళ్లు వరుసగా కేసీఆర్ గారి కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు రైతుల్ని. ఒకవైపు కాళేశ్వరాన్ని కట్టి బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తే దాన్ని వాడుకునే సోయి లేదు. ఏదో ఎన్నికల ముందు ఒక అబద్ధం చెప్పినందుకు ఆ అబద్ధాన్ని నిజం చేసుకుందామని చెప్పి అది అబద్ధమని తేలిపోతున్న భయంతో కాళేశ్వరం పంప అని చేయక వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. రైతాంగం మళ్ళీ అప్లపాలవుతున్నారు. కట్టిన ప్రాజెక్టులను వాడుకోవడం చేత కావడం లేదు. కేసీఆర్ ఇన్ని రోజులు ఇచ్చిన మంచినీళ్ళని ఇవ్వడం చేత కావడం లేదు. వరుసగా 10 ఏళ్ళు ఒక్క నిమిషం పోకుండా ఇచ్చిన కరెంటును ఇచ్చే సోయి లేదు. ఇప్పుడు మోటార్లు గాలిపోయి లైన్లు నిలబెడుతున్నారు. ఒక మోటార్ గాలిపోతే 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు పడుతుంది రావడానికి రైతుకు. మళ్ళీ పాతగతే. మోటార్ గాలిపోతే మళ్ళీ 5-6 వేలు, 10,000 పైసలు దండగా. వారం 10 రోజులు తీసుకుంటే ఈ లోపల వచ్చేవరికి ఉన్న పొలం ఎండిపోవడు, మళ్ళీ ఒక్క మేడి మారకపోవడు. మళ్ళీ గదే మొదలైంది తెలంగాణ రైతాంగానికి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అని అంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.